మొత్తం ట్రిప్ అంతా అడ్వెంచరస్, ఇంకా మామూలుగా లేదు. జనరల్ లాగా ఉంది. స్టార్ట్ అవుతున్నా. హాయ్ గైస్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. హాయ్ అందరికి, నేను కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేసా. డోంట్ జడ్జ్ మీ, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. అండ్ సంక్రాంతికి అందరూ వెళ్తున్నట్టుగానే ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మై హోమ్ టు ఎంజాయ్ ద ఫెస్టివ్. సో ఈ ఫెస్టివ్ లైక్ భోగి, సంక్రాంతి, కనుమ 3 days ఎట్లా ఉంటుంది మా ఊర్లో అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షూట్ అండ్ ఐ విల్ షో యూ గైస్. ఓకే, 2 day ట్రైన్ జర్నీ ఉంది. ఐ హ్యావ్ టు రెడీ అండ్ ప్యాక్ మై థింగ్స్. ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేయలేదు. అండ్ ఇంకొకటి, టికెట్స్ అయితే దొరకలేదు నాకు. అండ్ దెర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఐమ్ ట్రావెలింగ్ విత్ హిమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే, రిజర్వేషన్ లేదు కాబట్టి. ఓకే, విల్ సీ హౌ ఇట్ గోస్. బై ద వే గైస్, వ్యూ చూసారా? ద వ్యూ బ్యాక్ సైడ్. సో బై ద వే మా ఊరు వచ్చేసి కాకినాడ అండ్ ఐఎమ్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ చెన్నై. చూపిస్తా మొత్తం ఎలా ఉంటుందని చెన్నై టు కాకినాడ జర్నీ అండ్ హౌ ద ఫెస్టివ్ ఇస్ గోయింగ్ టు, లైక్ ఫెస్టివ్ ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది కూడా I'll show you each and everything on భోగి రోజు ఎలా ఉంటుంది, సంక్రాంతి రోజు అండ్ ఆల్సో కనుమ రోజు. ఓకే, so nice view. And there is one more thing, sorry guys, there is a stadium in the back side. It's CSK practice ground. ప్యాకింగ్ అయితే చేసేసాను గైస్, ఇవ్వండి మొత్తం రెడీ. అండ్ ఐ నీడ్ టు ఫ్రెష్ అప్ నా. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ వచ్చేసి పెరంబూర్. సో అక్కడ నుంచి మేము ట్రైన్ అయితే బోర్డ్ చేయాలి. ఓకే, అండ్ తెలిసిందే కదా, వీ నీడ్ టు గో బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అదే ర్యాపిడో అయితే, యూబర్ అయితే ఆస్తులు అడుగుతాడు ఖచ్చితంగా. ఫ్రెష్ అయ్యి తినేసి ఐ నీడ్ టు స్టార్ట్. హాయ్ గైస్, ఫ్రెష్ అయిపోయాం, తినేసాం, స్టార్ట్ అవుతున్నా. సి ద లగేజ్ అండ్ దిస్. ఏ గైస్, స్టార్ట్ అయిపోయాం రైల్వే స్టేషన్ కి. దిస్ ఈస్ మై ఫ్రెండ్. సో జర్నీ కొద్దిగా అడ్వెంచరస్ గా ఉండిపోతుంది, ఎందుకంటే జనరల్ టికెట్ ప్లస్ టీసీ ఫైన్ వేస్తారు ఖచ్చితంగా. మనోడు రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ లోనే ఈ రోజు అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాం మరి. అండ్ యాజ్ యూజువల్ గా పై ట్రైన్ పడుతుంది, చూపిస్తాను చూడండి. మెట్రో కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా కరెక్ట్ గా జరుగుతుంది. కంప్లీట్ అవడానికి ఒక 5 years అలా టైం పడుతుంది. ఇవైతే సినిమాటిక్స్. రైల్వే స్టేషన్ లో కలుద్దాం గైస్ మళ్ళీ. విల్ షో యూ ద జర్నీ ఆఫ్ ట్రైన్, లైక్ స్లీపర్ క్లాస్ లో జర్నీ ఎలా ఉంటుందో మొత్తం మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. విల్ మీట్ యూ దేర్. పెరంబూర్ స్టేషన్ కి వచ్చాం ఫైనల్ గా. జర్నీ చాలా 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 స్ట్రగుల్ చేసాం, కానీ అమేజింగ్ జర్నీ. చూద్దాం, లెట్స్ సీ. ఇవాళ ఇప్పుడు టీసీకి అయితే మొత్తానికి డబ్బులు అయితే ఖచ్చితంగా గచ్చిపెట్టాలి, ఫైన్ అయితే కట్టాలి. కానీ మా దగ్గర డబ్బులు లేవు, ఫోన్ పే మాత్రమే ఉంది. ఫోన్ పే, హ్యాండ్ క్యాష్ లేదు. పెరంబూర్ రైల్వే స్టేషన్ కి రావాలి అంటే వీ కెన్ క్లైమ్ లైక్ ఒక 120 సీట్ ఎక్కితే నావలూరు దగ్గర 102 ఎక్కితే నావలూరు దగ్గర నుంచి బ్రాడ్వే వచ్చి, బ్రాడ్వే దగ్గర నుంచి పెరంబూర్ 242 ఎక్కితే వచ్చేస్తారు. ఓకే, ఓకే మరి అందరూ మమ్మల్ని చూస్తున్నారు, కొద్దిగా ఆకూడదు తావచ్చు.
ఇప్పుడే ఒక పోలీసుడు చైన్ స్నాచింగ్ వాడిని పట్టుకున్నాడు. ఏం బ్రో, పెద్ద పెద్ద లాఠీలు కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళి లాఠీలతో కొట్టి లోపల ఎస్ఐ గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఇక ఈ రోజు లాఠీలు ఉన్నాయి చూడండి. అమ్మో, ఆడికి వాళ్ళ చుక్కలే ఎందుకు చేశాను రా అనిపిస్తుంది. ఆర్పిఎఫ్ దొరికాడు. అది ఎవరికి కాదు. అందరూ అలా చూస్తున్నారు, మొత్తం అంతా జనాలంతా. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది గైస్ ఇవాళ. అందుకే మరి మీకు కూడా అలాంటి ఎవరైనా కనిపిస్తే రిపోర్ట్ చేయండి పోలీసు. పనిష్మెంట్ అనేది, తప్పు చేస్తే పనిష్మెంట్ ఖచ్చితంగా కావాలి, జరగాలి. సరే మరి, ట్రైన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ట్రైన్లోకి వెళ్ళాక మిగతా క్లిప్సెస్ చూపిస్తా, ఏం జరిగింది ఏంటని. వెయిటింగ్ ఫర్ దాట్. నెక్స్ట్ స్టాప్ అని చూపిస్తుంది ట్రైన్. విల్ సీ. ఓకే, ట్రైన్లో కలుద్దాం మరి. ఫైనల్ గా ఎక్కాం ట్రైన్. ప్రతి భోగి జనరల్ లాగా ఉంది. భోగి జనరల్ లాగా ఉంది. ఎందుకు చేశాను భయ్యా? భోగి జనరల్ లాగా ఉంది చూడండి. చెప్తాను, వెళ్ళిపోతారు. ఇప్పుడు వస్తా టీసీ ఎక్కడి నుంచి వస్తాడు, ఏం మొత్తానికి పండగ మొగాలంటారు కదా, అలా ఉంది మొత్తం. మొహాలు చూస్తే ఎలా ఉందంటే ప్రతి భోగి జనరల్ లెక్కే ఉంది. ఎక్కడానికి యుద్ధం చేసాం, నేను ఎక్కడానికి గట్టిగా యుద్ధం చేసాం అన్నమాట. ఉందా ట్రైన్ ఎక్కడానికి ఎలా యుద్ధం చేసాం. లెగమంటే లెగరు. తెలుగు సగం తెలుగు కాదు, హిందీ సగం వచ్చు, హిందీ సగం రాదు. వాళ్ళకి అర్థం కాదు. అలా ఉంది. లేడీస్ లేదు, జెంట్స్ లేదు, ఎవరైనా ఉంటాయి. ఎవరి సీట్లో ఎవరు కూర్చున్నాడు భయ్యా. కాలిపోతున్నా అసలు. ఎలా ఉందంటే కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదు. తీసి ఎప్పుడు వస్తాడో పోయినా వస్తుంది. కాళ్ళు పెట్టుకోవడానికి ఖాళీ లేదు. మొత్తం 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 ఎక్కేసారు. మొత్తం జనం అంతా ఎక్కేసారు. చూపిస్తే వెళ్ళిపోతారు నిజంగా. మొత్తం బ్యాగ్లే ఎక్కడ పడితే అసలు కాళ్ళు పెట్టుకోవడానికి లేదు. కూర్చుని పోయాడు తాగడు. మన తెలుగు వాళ్ళు యాక్టింగ్ కూడా మాట్లాడుతున్నారు. ఆడికి ఎలాగో అర్థం ఎట్లా వెళ్తున్నారు. రేపటి వరకు గడిస్తే చాలు, ఎట్లా ఒకలాగా సాములు కూడా అయితే దిగిపోయి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ టీసీ వచ్చాక ఏమైందని అప్డేట్ ఇస్తాం. ఎలా ఉన్నాయి పరిస్థితి? ఇండియన్ రైల్వే ఎప్పుడు మారుతుంది? చెప్తున్నా, ఈ టైంలో కనుక టాయిలెట్ కనుక వచ్చినాయి అంటే ఇక్కడ కిటికీ నుంచి పోసేయడం సింపుల్. అంత మంచి దారి లేదు. ఎదురుగా లేడీస్ కూర్చున్నారు కదా, సరిపోయింది. ఇంకా జాగ్రత్తగా ఇంకో బుట్టను కూడా వేస్తారు మన అంటే ఊళ్ళో. మనోడు వాళ్ళు బొడ్డును కూడా వేస్తారు. చాలా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. పైన డ్యామ్ పెట్టారు కొద్దిగా పర్లే, పరిస్థితి కొద్దిగా బాగుంది. తెలుస్తుంది ఇంకా పర్వాలేదు. బతుకుంటామో పోతామో మనకి తెలియదు కానీ ఇంటికైతే ఎలాగో ఒకలాగా ఇంటికి చేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పరిస్థితి. బ్లాగ్ కనుక నచ్చితే కనుక కంటిన్యూ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ కూడా వస్తుంది, చేయండి. పార్ట్ కూడా వస్తుంది. సంక్రాంతి వైద్యం
అట్లా ఉంటుంది సంక్రాంతి అంతే. ఓకే ప్రేమ ఏంటనుకున్నాను వచ్చేస్తున్నా అన్నట్టుంది. సంక్రాంతికి వచ్చేస్తున్నాను. సంక్రాంతికి వస్తున్నాం. ఏం భయ్యా చెప్పు భయ్యా చూద్దాం మొత్తానికి నెక్స్ట్ స్టాప్ దిగిపోతున్నానుగా నెక్స్ట్ స్టాప్ దిగిపోతున్నానుగా వచ్చాడయ్యా 350 బాధ టికెట్ తప్పలేదే అవుతుంది. కాల్ పెట్టడం ప్లేస్ లేదు, లైవ్ పెట్టడం ప్లేస్ లేదు, అసలు టాయిలెట్ ప్లేస్ లేదు, లైఫ్ రేట్ వంటి జర్నీ ఇప్పుడు చెప్పేది కదా. లైఫ్ రేట్ వంటి జర్నీ ఎప్పుడు చూద్దాం. ఫైనల్ గా అయితే సాంగ్ కూడా దిగాను గైస్. అమ్మా అడ్వెంచరస్, మొత్తం ట్రిప్ అంతా అడ్వెంచరస్. ఇంకా మామూలుగా లేదు, ఒక్క కాల్ పెట్టడానికి లేదు. దిగాను ఎలా దిగానో నాకు అర్థం కావట్లేదు. బ్యాగ్ ట్రాలీ ఎక్కడ పడితే అక్కడ తీసిరాము. ఫైనల్ గా అయితే బయటపడ్డాం స్టేషన్ లో. ఇప్పుడు ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్ళే ఆటో కానీ బస్ కానీ ఎక్కాలి. అమ్మా ఫైనల్ గా ఒక ట్రిప్ ముందుకు వస్తుంది. ఫైనల్ గా అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మా డాడీకి ఫోన్ చేశా, వస్తా అన్నారు. మొత్తానికి డే జర్నీ అయితే జరిగింది బానే. జనరల్ టికెట్ కాదు కానీ సరదా తిరిగిపోయింది, తెలిసి కారిపోయింది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. అసలు జనరల్ టికెట్ వాళ్ళు అసలు ఎలా ప్రయాణం చేస్తారో ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంకొక 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం కదా. ఫైనల్ గా ఈ యొక్క అడ్వెంచరస్ జర్నీ ముగిసింది. ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అండ్ వస్తాయి లైక్ రేపు ఎల్లుండి రావు ఫెస్టివ్ సీజన్ ఎలా వెళ్తుంది ఏంటనేది ప్రతిదీ మీకు షేర్ చేసి చూపిస్తా. ఓకే అండ్ అప్పుడు రెస్ట్ గైస్, అసలు రెస్ట్ అనేది లేదు. ఓకే సీ యూ ఇన్ ద సెకండ్ బ్లాగ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇటువంటి ఛాలెంజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇటువంటి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ప్లీజ్ డ్రాప్ ఏ కామెంట్ ఇన్ ద బిలో. I'll read it and I'll definitely improve myself. Okay. See you guys in the next vlog.